హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి పర్స్పెక్టివ్. వాట్ ఈజ్ పర్స్పెక్టివ్? నా ఓవర్ థింకింగ్ ఎంతవరకు వెళ్ళిందంటే, అసలు పర్స్పెక్టివ్ అంటే ఏంటి, అసలు అది వ్యాలిడ్ థింగేనా అని ఆలోచించేంత వరకు వెళ్ళిందనమాట. ఏదో వాగుతాను, నచ్చితే వినండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. చేసుకోవడం మీ ఇష్టం. నచ్చితే లైక్ కొడతారు, అది నాకు తెలిసిందే. ఇంకా నేను చెప్పిన వీడియోలో దాని మీద ఏమైనా క్వశ్చన్స్ అలాంటివి ఉంటే కామెంట్ చేయండి, బాగా కొట్టుకుందాం. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఒక ఫారెస్టే తీసుకోండి. ఫారెస్ట్లో ఏమేమి ఉంటాయి? మెయిన్గా ల్యాండ్ ఉండాలి. ఫారెస్ట్ ఉండాలంటే ల్యాండ్ మీద ట్రీస్ ఉంటాయి అండ్ అడవిలో జంతువులు కూడా ఉంటాయి. దాన్నే ఫారెస్ట్ అంటారు. ఫస్ట్ అక్కడ ఉన్న సాయిల్ పర్స్పెక్టివ్లో చూస్తే అవి ప్లాంట్స్ని కిల్లర్ లాగే చూడొచ్చు. ఎలా అంటే, మా దగ్గర ఉన్న న్యూట్రియంట్స్ అన్ని ప్లాంట్స్ తీసుకుంటున్నాయి, మేము ఎలా అనేసి సాయిల్ చూస్తుంది. బట్ ప్లాంట్ ఒక హర్బీవర్ని మమ్మల్ని తినేస్తున్నాయి, మా స్ట్రెంత్ని తగ్గిస్తున్నాయి అని ప్లాంట్స్ చూస్తాయి. అండ్ హెర్బివోర్స్ కార్నివోర్స్ని కిల్లర్స్ లాగా చూస్తాయి. ఎలా అంటే, అవి మమ్మల్ని చంపేసి తింటున్నాయి, మమ్మల్ని చంపేస్తున్నాయని చూస్తాయి. దిస్ ఈజ్ రాంగ్ పర్స్పెక్టివ్ ఇన్ మై పర్స్పెక్టివ్. ఇప్పుడు సాయిల్ ఏం చేస్తుందంటే, సరే, ప్లాంట్స్ సాయిల్కి ఏం చేస్తాయంటే, సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ తీసుకొని అవి ఇవ్వాల్సిన న్యూట్రియంట్స్ అవి సాయిల్లోకి ఇంజెక్ట్ చేస్తాయి బై ద ఫార్మ్ ఆఫ్ న్యాచురల్, లేదంటే డెడ్ లీవ్స్, డెడ్ స్టెమ్స్ కానీ, రూట్స్ కానీ, ఎంటైర్ డెడ్ ప్లాంట్ అయినా అవ్వచ్చు. వాటి నుంచి సాయిల్కి ఉపయోగమే, ఎట్లు తిరిగి ఉపయోగమే. అండ్ నౌ ప్లాంట్స్ అండ్ హెర్బివోర్స్ తీసుకుంటే కనుక, ఇఫ్ ఇన్ కేస్ హెర్బివోర్స్ అసలు ప్లాంట్స్నే తినలేదు అనుకుందాం, మొత్తం అంతా ఇంకా ప్లాంట్స్ పెరుగుతూనే వెళ్తూ ఉంటాయి, ఎక్సెస్ ప్లాంట్స్ అవుతాయి. అప్పుడు సాయిల్ న్యూట్రియంట్స్ తగ్గిపోతాయి. అలా న్యూట్రియంట్స్ తగ్గిపోతే ప్లాంట్స్కి తిరిగి మళ్ళీ కావాల్సిన న్యూట్రియంట్స్ దొరకవు, ప్లాంట్స్ వీక్ అయిపోతాయి. సో నో ప్లాంట్స్ మోర్. అండ్ నౌ హెర్బివోర్స్ అండ్ కార్నివోర్స్. ఇప్పుడు వీకర్ వన్స్ మాత్రమే అని నేను నా పర్స్పెక్టివ్లో చెప్తున్నా. వీకర్ వన్స్ ఈజీగా చనిపోతాయి, అవి ఎలాగో కార్నివోర్స్కి దొరికిపోతాయి కూడా. ఇప్పుడు ఒకవేళ కార్నివోర్స్ హెర్బివోర్స్ని చంపేయకపోతే, ఈ హెర్బివోర్స్ అనేది ఎక్సెస్గా జనరేట్ అవుతూ ఉంటాయి బై ద రీప్రొడక్షన్ సిస్టమ్ ఇన్ ఎనీ లివింగ్ థింగ్. అప్పుడు ప్లాంట్స్ని, ట్రీస్ని అవి ఎక్సెస్గా తినేస్తాయి. ఎందుకంటే ఎక్సెస్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఎక్సెస్ ఇంటేక్ కూడా ఉంటుంది. అదే కార్నివోర్స్ హెర్బివోర్స్ని చంపేస్తూ ఉంటే దాని పాపులేషన్ కొంచెం స్టేబుల్ అవుద్ది. అప్పుడు కార్నివోర్స్ అనేవి హెర్బివోర్స్ అనేవి ప్లాంట్స్కి ఎక్కువ డ్యామేజ్ చేయవు, కార్నివోర్స్ కావాల్సిన ఫుడ్ కూడా వస్తుంది. కార్నివోర్స్ హెర్బివోర్స్ చేసేది ఏమిటంటే, టు ద ప్లాంట్స్ చెప్తున్నాను. ఇవి డెడ్ అయ్యాక మిగిలిపోయిన మజిల్ కానీ, ఫర్ కానీ, బోన్స్ కానీ, ఇవన్నీ మళ్ళీ సాయిల్లోనే కలుస్తాయి. సాయిల్లో న్యూట్రియంట్స్ పెరుగుతాయి, ఆ న్యూట్రియంట్స్ మళ్ళీ ప్లాంట్స్కి దొరుకుతాయి. ఈ హెర్బివోర్స్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్స్ని తినేసి సంచరిస్తూ ఉంటాయి కదా, ఆ సంచరించే సమయంలో అవి డైజెస్ట్ చేసుకొని వేస్ట్ మొత్తం బయటపడేస్తాయి. ఆ వేస్ట్లోనే ఇక్కడ తిన్న ప్లాంట్ సీడ్స్ అక్కడెక్కడో వెళ్ళి పడిపోతాయి అన్నమాట. విత్ దట్ వేస్ట్ అవి సాయిల్లో పడేసి సాయిల్ నుంచి పెరుగుతాయి అన్నమాట ఆ ప్లాంట్స్. కొన్నిటి నుంచి పాలినేషన్ కూడా జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇన్ ద సాయిల్ పర్స్పెక్టివ్, ట్రీస్ ఆర్ ద విలన్స్, herbivores are the heroes. In the plants perspective, herbivores are the villains, carnivores are the heroes. అర్థమైందా? పర్స్పెక్టివ్ మేక్స్ ఎవ్రీథింగ్ రాంగ్ ఆర్ ఎవ్రీథింగ్ గుడ్. ఇప్పుడు నువ్వే అన్నావు బ్రో, ఒక అమ్మాయి నీకు నచ్చినట్టు చేసింది అనుకో, షీ ఈజ్ ఎ గ్రీన్ ఫ్లాగ్. లేదా అమ్మాయికి నచ్చినట్టు అబ్బాయి చేస్తే హీ ఈజ్ ఎ గ్రీన్ ఫ్లాగ్. లేకుండా వాళ్ళకి అపోజ్ చేస్తూ అలా తిరగద్దు, ఇలా తిరగద్దు, వాడితో మాట్లాడద్దు,
ఆ అమ్మాయితో మాట్లాడొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని లిమిట్స్ అని అనుకుంటారు కదా మీరు. ఒకవేళ మీకు తెలియని మీకు నచ్చని లిమిట్స్ మీకోసం మీ మీద రుద్ది పెడితే మీరు గ్రీన్ ఫ్లాగ్ అని ముద్ర వేస్తారు, అంతే కదా. దట్స్ యువర్ పర్స్పెక్టివ్. వాళ్ళ పర్స్పెక్టివ్లో మీకోసం మంచిగా అడ్వైస్లు ఇస్తున్నాం, గుడ్ చేస్తున్నాం అని వాళ్ళు అనుకుంటారు. ఎవ్రీ వన్స్ పర్స్పెక్టివ్ కేమ్ ఫ్రమ్, ఇంగ్లీష్లో రావట్లేదు, తెలుగులో చెప్తా. ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ ఎలా వస్తుందంటే నీకు తెలియని నీ లైఫ్ నుంచి వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి మీకు అడ్వైస్లు ఇస్తూ ఉంటారు అనమాట. సో బై ద ఎండ్ ఆఫ్ ది వీడియో నేను చెప్పేది ఏంటంటే, అసలు ఈ పర్స్పెక్టివ్ గుడ్ బ్యాడ్ ఇలా అని లేదు భయ్యా. నీకు నచ్చింది నువ్వు చేసేయి, నీకు తెలిసింది నువ్వు చేసేయి, అంతే. లేదంటే పిచ్చి వేస్తుంది.